నేతలు మారినా రాతలు మారని శివాజీనగర్ కాలనీ వాసులు. జవహర్ నగర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ దాకా రాజకీయ నేతలు అధికారులు చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదు. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడాయి మురికి కుప్పం, దుర్వాసనతో అంటు రోగాలు, అంతు చిక్కని వ్యాధులు. ఇప్పటికైనా శివాజీనగర్ కాలనీ నాలా పనులు చేయాలని కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. ఎక్కడున్న గల్లీలంటే గల్లీల రోడ్లు అంటే అదే రకంగా ఉన్నాయి. మరి జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే ఇక్కడ నుంచి వెళ్ళి మన మంగళమ్మ గుడి ఇదంతా రోడ్డు అన్ని రోడ్ల నుంచి వెళ్ళి ఒకటే గల్లీకి కలిపిరు. ఆ ఒక్కటే గల్లీ కలిపింది కాబట్టి ఆ గల్లీలో చిన్న మోరేసిరు. మరి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నీళ్ళు పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి శివాజీనగర్ మొత్తం కూడా అన్ని లైన్ల నుంచి ఒక్క లైన్ లేస్తే ఆ చిన్న మోరేసేసి మరి ప్రతి ఇళ్లకు వర్షం వచ్చినప్పుడు మరి వాళ్ళ ఇళ్ళకి పోతున్నాయి. పిల్లలు కూడా చాలామంది మొన్న అయితే బండి మీద కొట్టుకుపోయిన కింద పడి అంత పెద్ద వరద వస్తుంది. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఉన్నారు, గతంలో కార్పొరేటర్లు ఉన్నారు, గెలిచిర్రు. మరి ఆ కార్పొరేటర్లు ఏ గల్లీలో ఏ రకంగా వాటర్ వస్తుంది, ఏ గల్లీలో ఏ రకంగా వాటర్ వస్తుందని చూసి మరి ఆ గల్లీలో ఖచ్చితంగా మరి పెద్ద మోరు వేస్తే బాగుంటుందని ఆలోచన చేయాలి. మరి గతంలో ఉన్న పెద్దది మరి ఓపెన్ మోరు ఉండే, ఆ మోరు ఉన్నప్పుడు కూడా ఇట్లా కొట్టుకొచ్చినట్టు వాటర్ రాలేదు, మోర్లను వెళ్ళిపోయింది. మరి ఆ రకంగా ఉండకుండా దాన్ని మూసేసి పెద్ద మోరు వేసేస్తే పైపు వేస్తే బాగుండే. చిన్న పైపులు వేసేసి అక్కడ మొత్తానికి జామ్ అయ్యి ప్రతి వర్షం వచ్చినా ఏ చిన్న డల్లు వచ్చినా కానీ ఇళ్ళకు వరదలు వస్తున్నాయి. దయచేసి మరి ఈ మున్సిపాలిటీలో ఉన్న కమిషనరు మరి ఆలోచించుకొని తక్షణమే మరి గల్లీలో ఉన్న వాటర్కు ఆ ఇబ్బంది లేకుండా మరి ఆ మోరు తీసేసి ఇప్పుడున్న చిన్న మోరు తీసేసి పెద్ద మోరు వేయాలని కోరుకుంటున్నాం. మరి బస్సు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ చిన్న ఫంక్షన్ చేసుకోవాలని మరి ఇళ్ళలో చేసుకొని కూడా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచించి మరి మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి మనం అందరం కలిసి మనం ఎవరన్నా ఇవ్వాలి. ఖచ్చితంగా తొందరగా దీన్ని ఎమ్మడే సాగుతున్న మేయరు కార్పొరేటర్లు అందరు కలిసి మరి వాళ్ళు రోడ్ల పేరు మీద మోరీల పేరు మీద మరి డబ్బులు తన్నుకుంటామని ఇలాంటిది మరి ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఇది కట్టిరు. శంకుస్థాపన చేయడానికి ఇది కట్టడానికి మరి దీనికి అందరు కూడా మరి కార్పొరేటర్లు అందరు కూడా వచ్చేసి చేసిర్రు. మరి ఇలా చూడు, ఇది గతి లేదు, ఈ మోరి గతి లేదు, ఇవి రెండు గతి లేకుండా ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడున్న కమిషనర్ దాన్ని ఆలోచించుకొని మరి వాళ్ళు ఏ రకంగా దండక తిన్నారో మరి వాళ్ళ మీదనే వేస్తారో ఏ రకంగా వేస్తారో తక్షణమే కానీ వచ్చిన ఇదొక మోరిని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వమేమో పాలన, మరి ఇప్పుడేమో రెడ్డిల పాలన, మరి ప్రజాపాలన అని చెప్తారు. ప్రజాపాలన ఏది కనపడుతుంది? ఈ ప్రజాపాలనలో మొత్తం ప్రజలు మొత్తం ఆగమవుతారు. మరి ప్రజలకు ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుంది అన్నది ఆలోచన లేదు. కానీ అందరు జనాలు మాత్రం ప్రతి గల్లీలలో ఏడ్చి వస్తున్నారు. మరి ఇక్కడ ఈ మోరీల వాసన లేకుండా పిల్లలకు డెంగ్యూ జ్వరం వచ్చేసి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దయచేసి శివాజీనగర్లో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో శివాజీనగర్ అంతా అద్దుమానంగా ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఇద్దరు కూడా వాళ్ళు ఆలోచించకుండా డబ్బులు సంపాదించుకున్నారు. కానీ కనీసానికి ఈ మోరీ గురించి మాత్రం ఆలోచన మాత్రం ఇద్దరు కార్పొరేటర్ లేదు. ఓట్ల గురించి ఇంటింటికి పోయి నాకే అని ఓట్లు వేయించుకున్నారు. కానీ వాళ్ళు గెలిచినాక ఇద్దరు పొత్తుల మోరు వచ్చింది, నేను చేయనని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు డబ్బులే ఆలోచించారు. కాబట్టి మరి దయచేసి ఇప్పుడున్న కమిషనర్ అన్న ఆలోచించుకొని ఈ యొక్క మోరుని మరి బాగు చేసి పెద్ద పైపులు వేస్తారని కోరుకుంటున్నాం. భక్తులలో అంతా చూడండి ఎంతమంది వచ్చారు, అందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దయచేసి ఖచ్చితంగా దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉండి చూపెట్టాలంటే ఈ గల్లీలో మాత్రం ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అధికారులకు మా విన్నపం ఏమంటే, గత 10 సంవత్సరాల నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాలకు హయ్యర్ ప్రెషర్ తోటి వాటర్ లైన్ పోతుంటే ఓపెన్నాలు ఉండే. ఆ ఓపెన్నాలు ఉన్నప్పుడు కూడా మీది నుంచి వచ్చే ఫ్లడ్కు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు నీళ్ళు వచ్చడము, ఈ రోడ్లన్నీ కొట్టుకపోవడము, గుంతలు పడడం జరుగుతుంది. ఈ నాలాల యొక్క సమస్యను తీర్చడానికి అధికారులు శ్రద్ధ పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా లెవెల్ ఉన్నటువంటి జాగాలలో సీసీ రోడ్లు వేసిరు. కరెక్ట్గా ఎక్కడనైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని వదిలిపెట్టేసారు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని అనుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయాన్ని చాలాసార్లు మనము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా వచ్చి సర్వే చేసిరు, ఫోటోలు తీసుకురు, వాళ్ళు స్టేట్మెంట్ రాసుకురు. కానీ దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని మేమేం చేయలేం, మా పరిధిలో అంత పెద్ద ఫండ్ ఉండదని
మనకు ఇంజనీర్ గారు చెప్పడం జరిగింది గతంలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలా పక్క ఉన్నటువంటి ఈ గల్లీ మొత్తం కనీసం ఒక శవం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటిని కూడా వేసుకోవడానికి కూడా స్థలము సరిగా లేదు. ఎందుకంటే చూస్తున్నాము గోతైన లోతుగా ఉన్నటువంటి ఈ బజార్ మొత్తం గుంతలమయం. కనీసం ఒక సైకిల్ మీనో స్కూటర్ మీనో కూడా పోలేనటువంటి పరిస్థితి ఉన్న ఈ నాలను పట్టించుకొని ఈ గవర్నమెంట్ దయచేసి ఆలోచించాలని, ఈ సమస్యను వెంటనే పరిష్కారం చూపాలి. రానున్న సీజను వర్షాకాలం సీజన్. ఈ వర్షాకాలంలో కనుక ఒక గట్టి వాన వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే వాడు కొట్టుకుపోయే పరిస్థితే ఉంది. నష్టం జరిగినాక అయ్యో అంటే లాభం లేదు. ముందే తేరుకొని కొంచెం న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. జైభీం మిత్రులారా, మేము బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ చీరాల జంగన్ మాట్లాడుతున్నా. మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి ఇది మన జవహర్ నగర్ అనేటువంటిది గుండెకాయలాగా ఉన్నది. పాలకులకు ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మాత్రమే కనిపిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఇక్కడ ఓటు బ్యాంక్ మాత్రమే కనిపిస్తుంది తప్ప ఈ ఏరియాలో నివసిస్తున్నటువంటి ఈ యొక్క జనాల బాధలు కనిపిస్తలేవు వాళ్ళకి. వాళ్ళు ఆ ఎలక్షన్లప్పుడు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళను ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితే తప్ప ఒకసారి ఇక్కడ చూడండి, మేము గతంలో కూడా చాలాసార్లు మేము ఈ సమస్యల మీద మేము పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. వర్షాకాలం వచ్చినప్పుడు మేము అక్కడ అదే నగర్ సుక్కమ్మకుంట అవన్నీ మేము పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొంచెం వర్షం వస్తేనే పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయంటే, రేపు గట్టి వర్షం పడితే ఇక్కడ నివసిస్తున్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు, ఈ యొక్క బహుజన వర్గాలకు, ఈ యొక్క పేద ప్రజలకు ఎలా నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ వాళ్ళ కడుతున్నటువంటి పన్నులు కావాలి, వాళ్ళ ట్యాక్సెస్ అన్ని రకాలుగా మీకు కావాలి. కానీ వాళ్ళకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కూడా మీకు కల్పించకపోతే మీరు ఉండి దేనికి? ఇక్కడ నేను ఈ యొక్క గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీరు నానా రకాలుగా ఎన్నో పథకాలు, ఎన్నో ఉచిత పథకాలు తీసుకొస్తారు. అవి కాదు, ఇక్కడ మాకు కనీసం ఇక్కడ నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు కల్పించండి మా జనాలకు, మా యొక్క ఈ బడుగు బలహీన వర్గాలకు, మా యొక్క గరీబ్ మా నిరుపేదలకి. కానీ మీరు అవన్నీ ఇడిచేసి జస్ట్ తాయిలాలు మాత్రమే ప్రకటిస్తూ జనాల్ని మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా మీరు కన్ను తెరవాలి. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం గ్రాస్ లెవెల్లో మీరు పరిశీలన చేసి కమిషనర్ గారికి అయితే నేను మన పత్రికాముఖంగా చెప్తున్నా, మీరు ఆఫీస్లో కూర్చొని మీరు మాట్లాడడం కాదు, ఒకసారి బస్సులలోకి రండి, ఈ యొక్క నిరుపేదలు పడుతున్నటువంటి పాటలు చూడండి. ఇప్పుడు మన ఏది జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ అక్కడ అవసరం లేని చోట్ల లైట్లు ఉంటాయి, అవసరం లేని చోట్ల మోరీలు ఉంటాయి, అవసరం లేని చోట్ల మన బ్రిడ్జిలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ మేము పన్నులు కడతలేమా? మేము అనేక రకాల ట్యాక్సులు కడతలేమా? మేము కొనేదాని నుంచి మొదలుకుంటే మేము వాటర్ ట్యాక్స్ కడుతున్నాము, ఇంటి పన్నులు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. మాకు రావాల్సినటువంటి ఈ యొక్క సదుపాయాలు ఎందుకు ఇయ్యరు మీరు? దయచేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ మీరు కనుక ఇదే నిర్లక్ష్య ధోరణి వహిస్తే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము కమిషనరేట్ను ముట్టడిస్తాం. మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ యొక్క నిరుపేదలు ఏంటో ఉంటామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. అది పైన మెరుగునట్టు మెయిన్ రోడ్ బాగా బ్రహ్మాండంగా ఉన్నది. నూనె పోతే ఎత్తవచ్చు నూనెనైనా రోడ్లురా అని పాడింది ప్రభుత్వం. కానీ ఈడ కాల్జారి పడితే చెయ్యి మూతికి అందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ ఎవరైతే గండి రామచంద్రమయ్యలు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్, అలాగే మన లక్ష్మీ కృష్ణ గౌడ్ మధ్యలో వచ్చినటువంటి ఈ పంచాయతీ వల్ల ఈ గల్లీని వదిలిపెట్టేసి, ఇది వాస్తవం అక్క చెప్పింది ఇందాక. ఈ సరే వాళ్ళు వదిలిపెట్టిరు, గత ప్రభుత్వం వదిలిపెట్టి మల్లారెడ్డి కొబ్బరికాయ కొట్టిండు, మేకల కాయ వచ్చింది, అందరూ బ్రహ్మాండంగా శంకుస్థాపన బోర్డు కూడా ఉంది, మీరు పోతే కూడా అడుగు. అయితే ఇవన్నీ వేసిన తర్వాత కూడా సరే ఉన్న ఇప్పుడు మొన్నే వీళ్ళు కార్పొరేటర్లు పోయారు కాబట్టి కనీసం ఉన్న కమిషనర్ అన్న వీళ్ళ స్థితిని ఒకసారి చూడమండి. టౌన్ ప్లానింగ్ ఏదో 100 రోజుల కార్యక్రమం అని చెప్పేసి పెడతా ఉంది గవర్నమెంట్. ఒకసారి ఈ గల్లీకి వచ్చి చూస్తే 6 నిమిషం చెత్తేస్తారు. ఇప్పుడు మౌలిక వసతులు అని అన్న మాట్లాడండి. మౌలిక వసతులు అంటే చాలా చెత్త వేస్తుంది, చెత్త కుండీలు కావాలి లేవు, సరే అవన్నీ పోని. కానీ ఈ నీళ్లు వారానికి ఒకసారి వాగొస్తుంది, వర్షం వచ్చినప్పుడు వాగొస్తుంది, వర్షం రాకున్నా కానీ రోజు వస్తుంది. అయితే ఎక్కువ వచ్చేది మిషన్ భగీరథ ఎప్పుడైతే ఇప్పుతారో
ఇప్పంగానే ఈడ మోకాల్లోతు వర్షం వస్తుంది, వీళ్ళు ఆకిట్లలో ముగ్గులేసే పరిస్థితి లేదు, శాంతి వెళ్ళే పరిస్థితి 20 ఏళ్ళ నుంచి అట్లే ఉన్నది. ఒక్కసారి గమనించాలని చాలాసార్లు మున్సిపల్ కమిషనర్ కూడా మన ప్రభాకర్ అన్న వీళ్ళందరూ జనమంతా వచ్చి మొరబెట్టుకున్నారు. సరే వాళ్ళు చేయకపోతే వీళ్ళు 100 రోజుల కార్యక్రమంలో ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే మేము చేస్తాం, ఏం చేస్తాం, మేము కొట్లాడతాం, లొల్లి పెడతాం, అంతగానే తీసుకుపోయి కేసులు లోపడేస్తారు. అంతేగాని అంతదాకా పోకుండా మీరు ఉన్న పరంగా ఖచ్చితంగా ఇది ఈ 100 రోజుల కార్యక్రమంలో ఈ గల్లీలను తిరిగి చూసి ఏడ ప్రాబ్లం ఉందో దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను క్రాంతి కళా బృందం వెంకటాచార్య కోరుతాను. నమస్తే.